హాయ్! హలో! మీషోలో ఇప్పుడే ఆర్డర్ అయితే వచ్చింది నాకు. నేను బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ఆర్డర్ చేశాను. క్వాలిటీ మాత్రం సూపర్‌గా అయితే వచ్చాయి. ఈ షాపింగ్ కంప్లీట్ అయితే చాలు సగం పండగయిపోయినట్టే లేడీస్‌కి. అలా అని చెప్పి హెవీ షాపింగ్ అయితే చేయను. ఎంతైనా లిమిట్‌లోనే ఉంటాను. లేదంటే చివరికి మనకే జేబుకి బొక్క పడేది. మనం బాగా నమ్మకం పెట్టుకున్న వ్యక్తయినా మోసం చేస్తాడేమో గానీ, రూపాయికి రూపాయి మనం దాచుకుంటే రుణం తీరే వరకు మన దగ్గరే ఉండిద్ది. అదేనండి మనకు ఆపదలో హెల్ప్ అయ్యిద్ది. మనీకున్నంత డిమాండ్ మనిషికి లేదనుకోండి. నా సిక్స్త్ క్లాస్‌లో వేసిన ఈ అల్లికలు మా చెల్లి మళ్ళీ నాకు గుర్తుకొచ్చేలా చేసింది. అవి ఆర్డర్ చేసి "నువ్వు మళ్ళీ అల్లి నాకు పంపించాలక్కా" అంది. ఇదెక్కడ గొడవ ఇప్పుడు కనీసం ఒక 15 ఇయర్స్ అయిపోతుంది. ఇప్పుడు నాకెలా గుర్తుండిద్దే అన్నా, ఇంక ఎలాగోలా చూసి ట్రై చేద్దామని నాకు గుర్తున్నదే ట్రై చేశాను. ఎప్పటికైనా మనం నేర్చుకున్న గుణపాఠమైన వర్కయినా సరే ఎప్పటికీ మర్చిపోకూడదు. నేర్చుకున్న వర్క్ మనకు బాగా యూజ్ అయ్యిద్ది. గుణపాఠం అంటారా? మనతో ఎవరు ఎలా ప్రవర్తించారో తిరిగి మనం కూడా వాళ్ళతో అలానే ప్రవర్తించాలి. అదే ధర్మం నన్నడిగితే మాత్రం. మనం ఎంత మంచి వాళ్ళమైనా సరే ఎవరో ఒకరి కథలో మన పాత్ర చెడుగానే ఉంటుంది. అలా అని చెప్పి మనం మంచివాళ్ళం అనిపించుకోవడం కోసం తాపత్రయపడాల్సిన అవసరమే లేదు. ఏదో అలా అలా వచ్చేస్తున్నాయి మాటలు. ఇంకా వీడియో అంతే. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో అంతే. బాయ్ బాయ్.